చూస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో విచారణకు కేవలం ఇద్దరి పాత్రకే పరిమితం చేస్తూ ఇచ్చిన పాక్షిక ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆమె తాజా అప్లికేషన్ దాఖలు చేశారు. ఇక వివేక హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు, రాజకీయంగా పెద్దల పాత్ర బయటపడాలంటే సంపూర్ణ దర్యాప్తు తప్పనిసరిని పిటిషన్లో స్పష్టం చేశారు. ఇక పరిమిత అంశాలకే విచారణను కట్టడి చేయడం వల్ల నిజం వెలుగులోకి రాదని వాదించారు. గతంలో సుప్రీంకోర్టులోని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం అలాగే దర్యాప్తు కొనసాగింపుపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. అయితే ఆ ఆదేశాల మేరకు సిబిఐ కోర్టు పరిమిత అంశాలకే అనుమతి ఇచ్చిందని సునీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన తాజా అప్లికేషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కేసు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అయితే ఈ విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది న్యాయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో విచారణను కేవలం ఇద్దరి పాత్రకే పరిమితం చేస్తూ ఇచ్చిన పాక్షిక ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆమె తాజా అప్లికేషన్ దాఖలు చేశారు. అయితే వివేక హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు, రాజకీయంగా పెద్దల పాత్ర బయటపడాలంటే సంపూర్ణ దర్యాప్తు తప్పనిసరి అని పిటిషన్లో స్పష్టం చేశారు. పరిమిత అంశాలకే విచారణను కట్టడి చేయడం వల్ల నిజం వెలుగులోకి రాదని వాదించారు. గతంలో సుప్రీంకోర్టులోని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దర్యాప్తు కొనసాగింపుపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. అయితే ఆ ఆదేశాల మేరకు సిబిఐ కోర్టు పరిమిత అంశాలకే అనుమతి ఇచ్చిందని సునీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన తాజా అప్లికేషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కేసు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇక ఈ విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది న్యాయ వర్గాలలో ఆసక్తిగా మారింది. ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ అత్యంత కనిష్టంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఇదే సమయంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు ఏర్పడతాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయి. ఢిల్లీలో సాధారణం కంటే 4.4 డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రత నమోదు కాగా ఉదయం గాలిలో తేమ 100% చేరింది. పంజాబ్లోని బటిండాలో 0.6 డిగ్రీలు, అమృత్సర్లో అలాగే ఫరీద్కోట్లలో 1 డిగ్రీ నమోదైంది. ఇక హర్యానాలోని గురుగ్రామ్లో ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోగా దాని శివారు ప్రాంతాలైన -0.9 డిగ్రీల వరకు రికార్డైంది. ఇక రాజస్థాన్లోని సీకర్ జిల్లా ఫతేపూర్ షేకావతి పరిమితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ ఏకంగా -1.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో నేలపై మంచు గడ్డ కట్టుకుపోయింది. పొగమంచు వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచు కారణంగా ఆవాలు, టమాటా, మిరప వంటి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉత్తర హర్యానాపై ఏర్పడిన పశ్చిమ విక్షోభం, ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ చలిగాలులు కొనసాగుతున్నాయని ఐఎండీ తెలిపింది. ఇక రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీలో చలిగాలుల ప్రభావం ఉంటుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే జనవరి 17 వరకు ఈ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ హెచ్చరికలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్పుల్మేట్ సమీపంలో కర్రలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో విజయవాడ హైవేపై కర్రలన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్కి వెళ్లారు. ఇక మూడు జేసీబీలు 2 క్రైన్ల సాయంతో రోడ్ల మీదున్న కర్రలను తొలగిస్తున్నారు. లారీ బోల్తా కారణంగా హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతికి ఊరికి బయలుదేరిన ప్రయాణికులు అందరూ ట్రాఫిక్ లో చిక్కుకొనిపోయారు. ఇదిలా ఉంటే పండుగకు ఏపీ వైపు వెళ్లే వాహనాలతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. అయితే విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 10 టోల్ బూతులను అధికారులు తెరిచారు. పెద్దకాపర్తి, చిట్యాల, కోదాడ, రామాపురం క్రాస్ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇక హైవేపై బ్లాక్ స్పాట్ వద్ద పోలీసు పీకెట్ కొనసాగుతుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్మేట్ సమీపంలో కర్రలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో విజయవాడ హైవేపై కర్రలన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్కి వెళ్లారు. ఇక 3 జేసీబీలు 2 క్రైన్ల సాయంతో రోడ్డు మీదున్న కర్రలను తొలగిస్తున్నారు. లారీ బోల్తా కారణంగా హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక సంక్రాంతికి ఊరికి బయలుదేరిన ప్రయాణికులు అందరూ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఇదిలా ఉంటే పండుగకు ఏపీ వైపు వెళ్లే వాహనాలతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 10 టోల్ బూతులను అధికారులు తెరిచారు. ఇక పెద్దకాపర్తి, చిట్యాల, కోదాడ, రామాపురం క్రాస్ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇక హైవేపై బ్లాక్ స్పాట్ వద్ద పోలీసు పీకెట్ కొనసాగుతుంది.